టుడే మనకి అల్లు అర్జున్ గారి పోస్టర్ అయితే రిలీజ్ అయింది. 'రాకా' మూవీ పోస్టర్ చాలా డిఫరెంట్ లుక్ తో. అది మీకు ఎలా అనిపించింది పోస్టర్? చాలా అద్భుతంగా ఉందండి. అల్లు అర్జున్ గారికి నిజంగా స్టైలిష్ స్టార్, అల్లు అర్జున్ ఐకాన్ స్టార్. ముఖ్యంగా మనం సార్ వన్స్ అగైన్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నిజంగా అల్లు అర్జున్ గారి ప్రస్థానం, సినీ ప్రస్థానం చూసుకుంటే గంగోత్రి ద్వారా పరిచయమయ్యాడు రాఘవేంద్ర దర్శకత్వంలో. అక్కడి నుంచి గంగోత్రి సినిమా చూసినప్పటి నుంచి కొంతమంది నిజంగా అప్పుడు హీరో అవుతాడా, డాన్సర్ అవుతాడా అని ఎక్స్పెక్ట్ ఎవరు చేయలేదు. చాలా మంది కొంత అప్పుడు రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయినప్పటికీ తన యొక్క ప్రతిభతోటి, తన యొక్క సొంత టాలెంట్ తోటి ఎప్పటికప్పుడు డాన్స్ నేర్చుకుంటూ, డైలాగ్ లివర్స్ నేర్చుకుంటూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ వాళ్ళు డిఫరెంట్ గా ట్రై చేయాలని తన సొంత టాలెంట్ తోటి చేశారు. దాని తర్వాత ఆర్య తోటి అయితే ఫ్యాన్స్ ని ఒక ఆకట్టుకున్నాడు. పాటలు డైరెక్టర్ సుకుమార్ గారు చాలా అద్భుతంగా చేశారు. దాంతో ఫ్యాన్స్ అనేది బేస్ ఏర్పడ్డది. దాని తర్వాత కూడా చాలా మంది హీరోలు ఉన్నారు. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్. అప్పుడు ఆ టైంలో దేశం మీద వచ్చిన టైంలో సిక్స్ ప్యాక్ చేయడం మొట్టమొదటి అల్లు అర్జున్ సార్. సో కొత్తగా ట్రై చేయడంలో ఏదన్నా అంటే అల్లు అర్జున్ సార్. దాని తర్వాత కొన్ని కమర్షియల్ కాకుండా కూడా సమాజం కోసం వేదం సినిమా చాలా కృష్ణ దర్శకత్వంలో చాలా అద్భుతంగా చేశాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే దాని తర్వాత ప్రొడ్యూసర్ కోసం అయితే గుణగన్నారెడ్డి పాత్ర చాలా అద్భుతంగా గుణశేఖర్ డైరెక్షన్ లో సినిమా కష్టాల్లో ఉంటే మాత్రం ఆ సినిమా ఆయన ద్వారానే అనుష్క ఆ టైంలో చాలా గుణగన్నారెడ్డి పాత్ర అద్భుతంగా చాలా అద్భుతంగా జరిగింది. పుష్ప పాన్ ఇండియా లెవెల్, వరల్డ్ లెవెల్లో పుష్ప 1 ద రూల్, ద రైజింగ్, పుష్ప 2 ద రూల్. సో పుష్ప లెవెల్ చెప్పాలంటే ఎవ్వ తగ్గేదేలే అనే విధంగా ఫ్యాన్స్ మాత్రం నిజంగా ఇండియా లెవెల్లో ఆకట్టుకున్నాడు. సో తన కేరళలో కూడా చాలా అద్భుతమైన ఫస్ట్ కేరళ తెలుగులో కంటే ఎక్కువ కేరళ ఫ్యాన్స్ ఎక్కువ ఉండే. సో ఇలా ఇప్పుడు ఇచ్చిన నిజంగా దీని ఈ రాకా సినిమా అయితే పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే చాలా అద్భుతంగా చాలా ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక బూస్టప్ లాగా ఉంది. అద్భుతం. కొంతమంది ట్రోల్ చేస్తుంటారు వాటితోటి, కొంతమంది తోటి కొన్ని సినిమాలతోటి పోలుస్తున్నారు. అదంతా ఏం లేదు. ఇది చాలా టోటల్ గా డిఫరెంట్ గా ఉంది. సో చూసాం ట్రైలర్ లో చాలా అద్భుతంగా. మొత్తం ఇప్పుడు ట్రెండ్ యుద్ధం నడుస్తుంది. ప్రజెంట్ ట్రెండింగ్ ఇరాన్ ఇరాక్ యుద్ధం. సో వాటి బేస్ చేసుకొని కూడా ఒక మెసేజ్ ఉండొచ్చు ఇందులో రాకా దీనిలో. సో ఖచ్చితంగా ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టు డాన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా టోటల్ గా అల్లు అర్జున్ అంటేనే డాన్స్ ఉంటది, ఫైట్ ఉంటది, ఒక వెర్సటైల్ గా ఉంటది తన ప్రతిభ మార్క్. సో ఖచ్చితంగా ఇది ఒక బ్లాక్ బాస్టర్. బడ్జెట్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతుంది. అంటే ఈ రోల్ ఇంకెవరైనా చేస్తే బాగుంటుందా అంటే ఎవరని చెప్పొచ్చు అంటారు? ఖచ్చితంగా వేరే ఉండదండి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అయితేనే సూట్ అవుతుందని డైరెక్టర్ అట్లీ గారు ముందే ఎన్నో సంవత్సరాల నుంచి ప్లాన్ చేసి పుష్ప 2 తర్వాత డేట్స్ దొరుకుతాయా ఎంతో మంది డైరెక్టర్స్ క్యూ కట్టినా గానీ ఆయనకే ఇచ్చారంటే ఆయన ఏ రేంజ్ లో స్క్రిప్ట్ రెడీ చేసి ఉంటారో, ఏ రేంజ్ లో హాలీవుడ్ లెవెల్లో ఇంగ్లీష్ మననే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఓ లెవెల్లో ఎన్ని కోట్ల బడ్జెట్ అయినా సరే చాలా మంది తక్కువ ఉన్నారు కదా మేడం. ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ తెలుగులో చూసుకుంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో టాప్ మోస్ట్ లో అల్లు అర్జున్ గారు 28 మిలియన్ ఇన్స్టాగ్రామ్ లో అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అల్లు అర్జున్ గారు. ఈ పోస్టర్ అయితే చాలా ఫ్యాన్స్ కి అయితే అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఒక బూస్ట్ అని చెప్పొచ్చు. ఒక ఎనర్జీ, ఒక కిక్. ఫ్యాన్స్ మాత్రం పండగే. నిజంగా ఈ రోజు ఇంటి ముందులో కూడా చాలా మంది ఫ్యాన్స్ వచ్చిండు. ఫ్యాన్స్ కోసం కూడా తన హ్యాండ్స్ ని రేజ్ చేసి చాలా మంది మీరందరు నా ఆర్మీ, అందరికి ఫ్యాన్స్ ఉంటారు కానీ అల్లు అర్జున్ మాత్రం ఆర్మీ ఉంటుంది అని చెప్పేసి తాను ఎప్పుడు చెప్తుంటాడు సినిమాల ద్వారా. నిజంగా ఇది ఒక పండగలే అని చెప్పొచ్చు. తప్పకుండా అట్లీ డైరెక్షన్ లో ఇది ఇండియా అండ్ వరల్డ్ లెవెల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా కొంతమంది ట్రోలర్స్ నార్మల్ గా ఉంటారు. ప్రతి సినిమాకి నార్మల్ వస్తే మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. వన్స్ అగైన్ కొంతమంది కంగువ లేకపోతే కార్తీక్ గారి మూవీ సో ఇలాగా చూసినట్టు అనిపిస్తుంది అంటున్నారు. అవన్నీ నిజమంటారా? అంటే దేనితో అసలు పోల్చొద్దండి. జస్ట్ ప్రతి ఒక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. ఒక డైరెక్టర్ కి ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ప్రకారమే వెళ్తుంది. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సినిమా మొత్తం షూటింగ్ అయిపోయినాక తెలుస్తుంది. రిలీజ్ అయినాక ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్స్ కి మాక్సిమం రీచ్ అయ్యేలాగా 100% నచ్చుతుంది. డెఫినెట్లీ అట్లీ అండ్ అల్లు అర్జున్ గారు ఎంత కష్టపడతారో మన అందరికి తెలుసు, డెడికేటెడ్ అని. సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది.